చాలా మాటలు చెప్పింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో మనందరికీ తెలిసిన ఒక మాట 12వ వచనాన్ని చదివితే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట అందరం చెప్తాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ వాక్యములో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న ఒక చక్కని మాట. ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మీరు అందరూ ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడైనా అనే మాట మనం ఎప్పుడు వాడతామంటే, రే ఇప్పటి వరకు త్రాగి నీ ఆరోగ్యం అంతా ఏం చేసావు? పాడు చేసేసుకున్నావు. ఇప్పుడైనా సరే త్రాగుడు మానేరా అని చెప్తారు చాలామంది. ఇప్పటి వరకు అప్పులు చేసి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసేసుకున్నావు, ఇప్పుడైనా అప్పులన్నీ తీర్చేసి జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల మాటకు లోబడలేదు, పెద్దల మాటకు లోబడలేదు, దైవజనుల మాటకు లోబడలేదు. ఇప్పుడైనా సరే వారందరి మాటకు నువ్వు ఏం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్ర. ఆ దినాల్లో కూడా దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైనా సరే మీరు అందరూ ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. అందుకే నేను చెప్పాను, మనందరము కూడా ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థనా పరుల యొక్క లక్షణాలు ఏంటంటే, ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో వారు గడుపుతారంట, ఎక్కువ సమయం మోకాళ్ళ మీద కనిపెడతారు, ఎక్కువ సమయం వారు కన్నీరు కారుస్తారు, ఎక్కువ సమయము దేవుని యొద్ద నుండి జవాబు పొందుకునే వరకు వారి ప్రార్థన మాత్రం విడిచిపెట్టరు.